మనకి మహిమ కలుగును గాక. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15 నుండి 24 వచనాలు చదువుకొని ఉన్నాం. ఈ వచనాల్లో చాలా అమూల్యమైన సత్యాలు, వాస్తవాలు అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాయటం జరిగింది. మనము చూడండి, మనము ఈ 4వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను ఎలా కాపాడుకోవాలో అనే విషయాన్ని చెప్తూ, ఆ ఐక్యత ఎలా ఉండాలంటే, ఎందుకు దేవుని సంఘం ఐక్యత కలిగి ఉండాలంటే మనం ఒకటే శరీరమై ఉన్నామని చెప్పాడు. మనకందరికీ ఉన్నదేంటి? ఒక్క ఆత్మయే మనం కలిగి ఉన్నాము. ఒక్కటే నిరీక్షణ మనకందరికీ ఉన్నది. అలాగే మనకందరికీ ప్రభు అంటే మనందరికీ యజమానుడు ఒక్కడే. అలాగే మనందరి విశ్వాసము ఒకటే, మనము పొందిన బాప్తిసము ఒకటే, మనందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కటే. కాబట్టి ఆయనలో మనము శరీరమై ఉన్నాము. ఎలా ఐక్యతను మనం కలిగి ఉండాలో చెప్పారు. అలాగే పోయిన వారం మనం ఏం నేర్చుకుని ఉన్నామంటే, మనమందరము ఒక్క శరీరం అయినప్పటికీ మనలో ప్రతి వారికి కూడా వారి సామర్థ్యం కొలిగి పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. అంత ఒక్క శరీరం అయినప్పటికీ శరీరంలో అవయవములన్నీ ఒకే పని ఎలా జరిగించవో, అలాగే ఒక శరీరంలో ఉన్న రకరకాల అవయవములుగా ఉన్న మనము ఏ అవయవానికి ఎంత కృప కావాలో అలాగా దేవుడు వారి సామర్థ్యం కొలిది దేవుడు వారికి కృప అనుగ్రహిస్తున్నాడనే విషయాన్ని గత వారంలో ఏ పని లేకుండా ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండేది మన దేహంలో ఏది లేదు. ప్రతిదీ కూడా దాని సామర్థ్యం తప్పున దేవుడు కృప అనుగ్రహించినట్లుగా సంఘంలో కూడా ప్రతి ఒక్కరికి దేవుడు రకరకాల కృపావరాలని అనుగ్రహించారు. ఆ కృపావరాలు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటూ సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడితే ఆ సంఘం ఎలా ఉంటుంది? హెల్దీ సంఘంగా, ఆరోగ్యకరమైన సంఘంగా ఉంటుంది అని గత వారంలో మనం నేర్చుకొని ఉన్నాం. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని తప్పకుండా అనుగ్రహిస్తారు. కొన్ని మనం ఉదాహరణలు కూడా చూసాము దేవుని లేఖనాల్లో. ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరి ప్రవక్తలుగా, సువార్థికులుగా, కొందరి కాపరులుగా, ఉపదేశకులుగా దేవుడు నియమించుకున్నారు. మనము చూస్తున్నాము మన యొక్క మనము పరిపూర్ణమైనట్లుగా, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లుగా, పరిచర్య ధర్మము చక్కగా జరిగినట్లుగా దేవుడు ఈ నియమాన్ని మనకి పెట్టారనమాట. దేని కొరకు మనం గుర్తు పెట్టుకోవాలి? అది 13వ వచనంలో ఉంది. పరిశుద్ధులందరూ కూడా ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. ఎప్పుడు అవుతారంటే, దేవుడు ఇచ్చిన కృపావరాలు వాడుకుంటూ ఆయన సాక్షులుగా జీవించిన పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి చెందాలి. పరిచర్య ధర్మములన్నీ కూడా చక్కగా మందిరంలో జరుగుతూ ఉండాలి. అప్పుడు సంఘం ఆత్మీయంగా ఏమవుతుంది చెప్పండి? అభివృద్ధి చెందుతుంది అనే విషయాల్ని మనము నేర్చుకుని ఉన్నాం. ప్రాముఖ్యమైన వచనం 15వ వచనంలో మనం ఏమి నేర్చుకున్నామంటే, దేవుని బిడ్డలు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఏమవ్వాలంట? ఎదిగే వారంగా ఉండాలి. అది ప్రాముఖ్యమైన హెచ్చరిక. ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి, సత్యమునే మాట్లాడాలి, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? ఎదగాలి. దేవుని వలె ఉండడానికి ఎదగాలి. ఇది వినడానికి ఎంతో వినసొంపుగా ఉండవచ్చు, కానీ మనం ప్రాక్టికల్గా మనం జీవిస్తున్న ఈ దుష్ట లోకంలో, పాపం నిండిన ఈ లోకంలో ప్రతిదినం కూడా మనల్ని పరిశుద్ధపరచుకొని క్రీస్తు వలె ఉండుటకు ప్రయాసపడటం అనేది చాలా పోరాటంతో కూడిన విషయం. అయినను దేవుడు మనకు చెప్తున్నాడు, మనం అన్ని పరిస్థితుల్లో ప్రేమ కలిగి ఏం చేయాలంట? సత్యం మాత్రమే చెప్తూ ఆయన వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదిగి ఫలించాలని తండ్రి అయిన దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. శిరస్సై ఉన్న ఆయన నుండి సర్వ శరీరం చక్కగా ఏమవుతుంది? అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరంకు అభివృద్ధి కలుగు చేయుచున్నది. మన శరీరం అనే సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఒకరినొకరు ఐక్యతను కాపాడుకుంటూ క్రీస్తు వలె ఉండుటకు ప్రయాసపడుతూ ముందుకు కొనసాగే వారంగా ఉండాలని గత వారం వరకు మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఇప్పుడు 17వ వచనంలో మనకు చెప్తున్నాడు ఏమనంటే, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లుగా ఏంటంట? మీరు ఇక మీదట నడుచుకునకూడదని ప్రభువును బట్టి సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డల యొక్క ప్రత్యేకత, సంఘం యొక్క ప్రత్యేకత. సంఘం అంటే ఎవరు?
ప్రత్యేకింపబడిన వారు, పిలువబడిన వారు, వారు ప్రత్యేకంగా పరిశుద్ధపరచబడిన వారు. కాబట్టి లోకంలో నుండి ప్రత్యేకింపబడిన సంఘమైన మీరు, దేవుని బిడ్డలైన మీరు, అంటే క్రీస్తు శరీరమైన మీరు, క్రీస్తు దేవుణ్ణి అనుసరిస్తున్న మీరు, దేవుని చేత కృప పొందిన మీరు ఎలా ఉండకూడదంట? అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోకూడదు. ఎవరు నడుచుకున్నట్లు మనం నడుచుకోమని గతంలో చెప్పాడు. అన్ని విషయంలో క్రీస్తు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవాలి. కానీ అన్ని జనులు నడుచుకున్నట్లు అంటే అన్ని జనులు దేవుని ఎరగని వారు, అంటే లోకంలో ఉన్నవారు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీద నడుచుకోకూడదని ప్రభువుని బట్టి మీకు సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పేసి పౌలు అంటున్నాడు అనమాట. వారైతే ఎలాంటి మనసు కలిగిన వారంట? అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. చూడండి, ఏంటి ఇక్కడ కొన్ని విషయాలు చూస్తున్నాం. ఏంటంటే అంధకారమైన మనసు అంట వాళ్ళది, హృదయ కాఠిన్యం కలిగిన వారిగా ఉంటారంట, అజ్ఞానంగా ఉంటారంట, వ్యర్థతను, తమ హృదయంలో ఉన్న వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారంట. ఈ మాటలు ఒక్కోసారి మనం ధ్యానం చేసి చూడండి, ఏమని ఉంది? అంధకారమైన మనస్సు, అంధకారము, చీకటి నిండిన మనస్సు వారికి ఉంటుంది, హృదయ కాఠిన్యం ఉంటుంది, హృదయ కాఠిన్యము. తర్వాత ఏమనుంటుంది? వ్యర్థత, హృదయంలో ఉన్న వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు. కానీ క్రీస్తును మాత్రము, సత్యమును మాత్రమును వారు అనుసరించురని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఎలాంటి వారంట? సిగ్గులేని వారై. చూడండి ఎన్ని మాటలు ఇక్కడ. ఏం చెప్తున్నాడంటే అంధకారమైన మనసు, హృదయ కాఠిన్యత, తమ హృదయంలో కలున్న వ్యర్థతను అనుసరించి నడుచుకోవటం, అజ్ఞానం చేత నింపబడి ఉండటము, సిగ్గులేని వారిగా ఉండటము, ఇవి అన్నీ కూడా దేవుని ఎరగని బిడల లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. మనం ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మనము అంధకారమైన మనసు మనకు ఉండకూడదు, హృదయ కాఠిన్యం అంతకంటే ఉండకూడదు, అజ్ఞానంగా మనము ఉండకూడదు. అంతేకాదు మన హృదయ వ్యర్థతను, హృదయంలో వ్యర్థత ఉంటుంది కొంతమందికి. ఆ వ్యర్థత అనేది ఎలా పోయిద్దని ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉన్నాను. ప్రభు సన్నిధిలో మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనలో ఉన్న వ్యర్థత అంతా పోతుంది. కానీ క్రీస్తుని ఆరాధించిన వారు, క్రీస్తుని ప్రాధాన్యంగా వారి జీవితాల్లో పెట్టుకొని వారు, క్రీస్తుని లెక్క చేయని వారి జీవితంలో వ్యర్థత నిండి ఉంటుంది. వారు ఆ వ్యర్థతనే అనుసరిస్తారు, కానీ సత్యమును క్రీస్తుని అనుసరించి నడుచుకోలేని వారుగా ఉంటారంట. వారు ఎలాంటి వారు? సిగ్గులేని వారు. ఏదైనా చేస్తారు, ఎలా అయినా మాట్లాడతారు, ఎలా అయినా ప్రవర్తిస్తారు. సిగ్గు ఉండదు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారని ఉండదు, అయ్యో మాట తప్పుతున్నానే అని ఉండదు. వారి యొక్క సిగ్గు లేని వారుగా, అంటే ఏ మాత్రము కూడా ఎవరేమని అనుకుంటారు అంటే వాళ్ళు చెప్పాలంటే మనస్సాక్షి చచ్చిపోయిన వారు అనమాట. మనస్సాక్షే లేనివారు, వాత వేయబడిన వారు, హృదయ కాఠిన్యత కలిగిన వారు అనమాట. కాబట్టి సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతను అత్యాసక్తితో, లోక సంబంధమైన అపవిత్రతను ఎలా జరిగిస్తారంట? వాళ్ళు అతి ఆసక్తితో జరిగిస్తూ తమను జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఎంత భయంకరం! ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ ఎన్నో మనం చూస్తూ ఉన్నాం అనమాట. కాముకత్వమునకు అప్పగించుకొని, అంటే మనుషులు ఎలా ఉన్నారంటే దేవుడు కూడా చెప్తున్నాడు, మనము లేఖనాల ప్రకారము ఈ లోకంలో జరగటం కూడా చూస్తున్నాం. అంత్య దినాల్లో ప్రజలు స్వార్థ ప్రియులుగా ఉంటారంట. ఎలాంటి స్వార్థం అంటే, నాకు డబ్బు వస్తే చాలు, నేనేమైనా చేస్తాను, నా ఇష్టం, నేను బాగుంటే చాలు, నా బాగు కొరకు నేను ఎవరినైనా ఏమైనా చేస్తాను అంటే కొంచెము కూడా సిగ్గు, లజ్జ అనేది లేని బ్రతుకుతున్న ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు అదే పౌలు చెప్తున్నాడు. ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఆ ఎఫెసీ సంఘంలో క్రీస్తును అనుసరించి నడుచుకుంటున్న బిడ్డలు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉంటే వారి ఆధ్యాత్మిక స్థితికి అడ్డుపడుతూ వారిని బలహీనపరుస్తూ ఉన్నది ఎవరు చెప్పండి? అక్కడున్న అన్ని జనులు. ఎలాంటి వారంట వారు చెప్పండి? అంధకారమైన మనస్సు కలిగిన వారు, హృదయ కాఠిన్యం కలిగిన వారు, అజ్ఞానం చేత నింపబడిన వారు, తర్వాత తమ హృదయం మనస్సులో వ్యర్థతను అనుసరించి నడుచుకునే వారు, సిగ్గులేని వారు, అపవిత్రమైన కార్యాలను కొరకు అపవిత్రమైన కార్యాలు అత్యాసక్తితో జరిగిస్తూ కాముకత్వమునకు తమను తాము అప్పగించుకొనిన ప్రజల వలె వారు ఉన్నారంట. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడ చెప్తున్నాడు కదా 20వ వచనంలో, అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యమును ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును
చేర్చుకున్నవారు కారు. చూడండి, మనమైతే ఆలోచించండి, మనమైతే యేసుక్రీస్తుని గురించి, యేసుని గురించి విని ఆయన యందు సత్యమును ఉన్నది ఉన్నట్టుగానే ఆయన చేత ఏమయ్యామో ఉపదేశించబడుతున్నామా లేదా? దేవుని వాక్యము, దేవుని వాక్య సత్యాలు ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ బోధింపబడుతున్నాయా లేదా? ఉన్నది ఉన్నట్లుగా మనం నేర్చుకుంటున్నామా లేదా? అర్థమవుతుందా? మీరు ఆ విధంగా ఉపదేశింపబడిన వారైతే మీరు అలాగూ క్రీస్తుని చేర్చుకోకూడదు. ఎలాగ చేర్చుకోకూడదు? అంధకారమైన చేర్చుకోకూడదు, అజ్ఞానంతో చేర్చుకోకూడదు, సిగ్గులేని వారంగా చేర్చుకోకూడదు. ఎలాగ క్రీస్తుని చేర్చుకోవాలి చెప్పండి? సంపూర్ణమైన పరిశుద్ధతో, పవిత్రతతో, ఆయనే సర్వస్వం అని మనం చేర్చుకునే వారంగా ఉండాలి. మీరు అలాగూ క్రీస్తుని చేర్చుకొనకూడదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. మునుపైతే మనము మన శరీరాన్ని అనుసరించి, మన ప్రాచీన స్వభావాన్ని అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నాము. అలా ఉండొద్దు అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. క్రైస్తవులే ఎంతో కాలంగా దేవుని సేవిస్తున్న వారి క్రియల్లో అసలు ఏమాత్రం కూడా మార్పు రాదు, వారి ప్రవర్తనలో మార్పు రాదు. ప్రభు నమ్మక ముందు నువ్వు దొంగతనం చేస్తున్నావంటే ఇప్పుడు దొంగతనం చేస్తే, ప్రభు నమ్మక ముందు నీవు ప్రజల మధ్యలో బూతులు మాట్లాడుతున్నావు, ఇప్పుడు కూడా నీవు అలాగే మాట్లాడుతున్నావంటే ఆలోచన చేయండి. ఎంతకాలంగా అంటే ప్రాచీన స్వభావం అనేది ఎప్పుడు బయటపడుతుంది? ఎప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారండి. ఒత్తిడి వచ్చినప్పుడు మనకి గాయం కలిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి కొంతమంది అంధకార సంబంధమైన తమ ప్రాచీన స్వభావాన్ని ఏమాత్రం కూడా వదలలేకపోతున్నారు. అందుకే మునుపు ఒక ఉపమానాన్ని మనం ధ్యానం చేసాం, మీకు గుర్తుందో లేదో. పాత బట్టకి కొత్త బట్ట ఏం చేయకూడదు? మాసిక వేయద్దు. కానీ ఈనాడు క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే ఆ పాత స్వభావం అలాగే, ఆ పాత బట్ట అలాగే, దాన్ని తీసి పడేయట్లా. సర్వస్వం నూతన వేసుకో. ఆ పాత దానికి ఏం చేస్తున్నారు? కొత్త మాసికలు వేస్తున్నారు. వేయటం వల్ల ఏమవుతుంది? ఇది అది రెండు డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మన జీవితాల్లో మనం చేస్తున్న పొరపాటు ఇదే అన్నమాట. పాత బట్టకు కొత్త గుడ్డను మాసికలు వేసుకుంటూ బ్రతుకుతున్నారండి. అంతేకాని ఆ పాత దాన్ని పూర్తిగా తీసి పడవేయలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఇదే క్రైస్తవంలో చాలా వరకు మన జీవితాల్లో జరుగుతుంది. కాబట్టి మనము అలా గ్రహించిన వెంటనే పశ్చాత్తాప్తులమై వాటి నుండి సంపూర్ణ విడుదల పొందే వారంగా ఉండాలి. ప్రాచీన స్వభావం అనేది పూర్తిగా ఏమవ్వాలి చెప్పండి? వదులుకోవాలి. పాత స్వభావాన్ని పూర్తిగా వదులుకోవాలి. అప్పుడప్పుడు దాన్ని ఆహ్వానిస్తున్నామంటే నీది అతుకులా బ్రతికే అని మరి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో పూర్తిగా అన్నీ తీసేసి కొత్తది ఇవ్వు ప్రభా, నాకు నూతనమైన వస్త్రముతో ప్రశస్తమైన రత్నములతో నన్ను అలంకరించు ప్రభా, నా దోషములన్నింటినీ పరిహరించని ప్రభు సన్నిధిలో అడిగే వారంగా ఉండాలన్నమాట. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలంట? ధరించుకోవాలి. ఈ మాట చూసారా? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే. చిత్త వృత్తి ఏందంటే మన అంతరంగంలో, ఇన్నర్ మోస్ట్ బీయింగ్ అంటే మన అంతరంగంలో, మన చిత్త వృత్తి యందు మనకొక చిత్తం ఉంటుంది, మనకొక ఆశ ఉంటుంది, మనకొక గోల్, మనకొక స్వభావం అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వ్యక్తిత్వము. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. మనము క్రీస్తుని ధరించిన తర్వాత మన వ్యక్తిత్వం అనేది ఏమవ్వాలి? చచ్చిపోవాలి. ఎవరి వ్యక్తిత్వం మనలో ఉండాలి? క్రీస్తే ఉండాలి. అది జరగట్లేదంటే ఇంకా మనం పరిపూర్ణలు అవ్వట్లేదని అర్థం అన్నమాట. ఈ విషయంలో మనం గ్రహించినప్పుడు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలి. నీవైనా నేనైనా మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో మన చిత్త వృత్తి అందు ఏమవ్వాలంట? నూతన పరచబడాలి. మనము నూతనం అంటే మన వ్యక్తిత్వం అనేది మారకపోతే ప్రతి వ్యక్తి పర్సనాలిటీ అంటారు ఇంగ్లీష్లో. ప్రతి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది, ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మన అందరిది ఒక్కొక్కరి వ్యక్తిత్వం. అందరూ ఒకలాగా ఉండరు, ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం వేరు. కానీ మనం క్రీస్తుని ధరించిన ఎవరి వ్యక్తిత్వం మనలో కనిపించాలి? నీ వ్యక్తిత్వం నీదిగానే ఉందంటే మనం ఇంకా అతుకులు బతికే అని అర్థం. మనలో క్రీస్తు అనేది ఇక్కడ అంటున్నాడు కదా, చూడండి, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టించబడిన నవీన స్వభావాన్ని, క్రొత్త స్వభావాన్ని మనం ఏం చేసుకోవాలంట? ధరించుకోవాలంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరిపూర్ణతకు అనుబంధమైన
వస్త్రము ధరించుకోండి అని చెప్పేసి కొలస్సీ పత్రికలు 3వ అధ్యాయంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి మనము పరిపూర్ణులము అవునట్లుగా సంపూర్ణంగా క్రీస్తుని ధరించుకోవాలి. మన చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. అంటే మన వ్యక్తిత్వ లోపాలు అనేవి సంపూర్ణంగా సరిచేయబడాలి. పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను, సిలువ వేయబడ్డాను. ఇకను జీవించేది నేను కాదు, నేను అనేది ఏమైంది, అక్కడ చచ్చిపోయింది. నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఎప్పుడు జీవిస్తున్న జీవితము, నేను జీవిస్తున్నాను కదా, ఆ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం మూలంగానే నేను జీవిస్తున్నాను. అంతేకాని నేను మాత్రం ఏమయ్యాను అంటున్నాడు, సిలువ వేయబడ్డాను. నేను అనేది నాలో లేదు. నాలో ఉన్నల్లా ఎవరు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అలా చెప్పగలిగే ధైర్యం మనకు లేకపోతే నేను పరలోక రాజ్యంలో నేను ఖచ్చితంగా చేరతానని మనము ధైర్యంగా చేతులు ఎత్తలేము. మనము ధైర్యంగా దేవుని ఎదుట చెప్పలేము. పౌలు వల్లే చెప్పగలగాలి. ఏం చెప్పగలగాలి, నేను క్రీస్తుతో కూడా ఏమయ్యానని చెప్పగలగాలండి. సిలువ వేయబడ్డాను, ఇకన జీవించువాడను నేను మాత్రం కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎంతమంది చెప్పగలుగుతారు అలాగా? ఈరోజు నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను, అది దాన్ని పక్కన పెట్టండి. నేను కాదు జీవిస్తుంది, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను అనేది పూర్తిగా చచ్చిపోయింది, నాలో జీవిస్తుంది క్రీస్తే అని ఎంతమంది చెప్పగలుగుతాం మనము? అది ఆలోచించండి మొట్టమొదటిగా. కాబట్టి మన జీవితంలో మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారై నాలో నేను కాదు క్రీస్తే జీవిస్తున్నాడని చెప్పగలగాలన్నమాట. కాబట్టి మనము కొలస్సీ పత్రికల్లో కూడా చూస్తాం. ఏమనంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, చూడండి 3వ అధ్యాయం 12వ వచనం, ఇందాక మీకు చెప్పింది నేను చదువుతున్నాను. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు ఏం ధరించుకోవాలంట, జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనాను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఒకరినొకరు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో పరిపూర్ణతకు అనుబంధము దైవ ప్రేమ అనే వస్త్రము మన మీద పైన ధరించబడాలన్నమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. చూస్తున్నాం కదా, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ఏం చేయాలంట, నవీన స్వభావాన్ని. కింద ఏమనుంటుందంటే నవీన పురుషుని. ఎవరు ఆ నవీన పురుషుడు చెప్పండి? క్రీస్తు. నవీన పురుషుడనే క్రీస్తుని మనం ఏం చేయాలంట, ఆయన్ని మనము ధరించుకోవాలి. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఆలోచించేద్దాం. మనం ఎంతవరకు మన చిత్త వృత్తి యందు నూతనపరచబడుతున్నాం, ఎంతవరకు మన ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా వదులుకుంటున్నాం. అది వదులుకోకపోతే ఏం బ్రతుకు మనం చెప్పండి? అతుకులు బతుకు ఏమైపోయింది? ఎప్పటికైనా 2 చినిగిపోతాయి. పాత బట్టకు కొత్త బట్టను మాసిక వేస్తే ఏం చేస్తుంది? అది దీన్ని చింపిద్ది, ఇది దాన్ని చంపిద్ది, 2 పనికి రాకుండా పోతాయి. మనము అతుకులు బతుకొద్దు. ప్రభా నాకు లోకము కావాలి, నేను లోకంలో ఉన్నట్టు జీవిస్తాను, లోకంలో ఉంటే లోకంలో ఉన్నట్టు జీవిస్తాను, మందిరంలో ఉంటే మందిరంలో ఉన్నట్టు జీవిస్తాను అన్నట్టు బ్రతుకుతున్నారు క్రైస్తవులు. మనం అలా ఉంటే ఎవరికి నష్టం? దేవుడు ఏం చెప్తున్నాడు? మోసపోవద్దు. దేవుడు కాదు వెక్కిరించబడేది, నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి ప్రభు సన్నిధికి వస్తూ పనిచేసే దగ్గర కానీ ఎక్కడ కానీ, లేకపోతే ప్రభు సన్నిధికి వస్తూ ఇంట్లో కానీ ఎక్కడ కానీ మనము దేవునికి విరోధమైన మాటలు కానీ క్రియలు కానీ, లేకపోతే మన పాత స్వభావం, మనందరం కూడా పాపులనే జన్మతః. మనకందరికీ ఒక స్వభావం ఉంటుంది, పాపపు స్వభావం. ఆ పాపపు స్వభావాన్ని, ఆ యొక్క దురాశలను, ప్రాచీన స్వభావాన్ని చంపుకోలేక, వదులుకోలేక, వాటిని అనుసరిస్తూనే దేవుని బిడ్డలంగా బ్రతుకుతున్నామని మోసపూరితమైన జీవితం జీవిస్తే మనము దేవుని రాజ్యంలో స్థానాన్ని దక్కించుకోలేం. కాబట్టి మన వ్యక్తిగత జీవితం ఎవరికి తెలుసు? మనం ఇక్కడ ఆరాధన చేస్తాం, ప్రభుని స్తుతిస్తాం, మాట్లాడతాం. మనం ఎన్ని మాట్లాడినా ఏం చేసినా మన హృదయ అంతరంగం ఎవరికి తెలుసండి? నీ పక్కన వాళ్ళకి తెలుసా? నీ భర్తకు తెలుసా? నీ భార్యకు తెలుసా? నీ పిల్లలకు తెలుసా హృదయ అంతరంగంలో ఏం నడుస్తుందని? ఎవరైనా కనిపెట్టగలుగుతారా? ఎవరికి తెలుసు? ఓన్లీ యేసయ్యకు తెలుసు. ఆయన హృదయములను లక్ష్యపెట్టే దేవుడు, పై వేషాలను లక్ష్యపెట్టే దేవుడు కాదు, పై మాటలను లక్ష్యపెట్టే దేవుడు కాదు, మన హృదయ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు. కాబట్టి ఆయనకి భయపడాలి. మనం ఎవరికి భయపడాలి? మన హృదయంలో ఏముందో కూడా తెలిసిన ఆయనకి భయపడాలి. కాబట్టి ప్రభు ఒకటే కోరుకున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలి. కాబట్టి మనం ఆత్మీయంగా నిజంగా ప్రభుని సత్యంగా ఆరాధిస్తున్నామా?
లేకపోతే మనుషుల ముందు నేను ఎప్పుడు చెప్తాను, క్యారెక్టర్ ఈజ్ వాట్ యు డూ వెన్ నోబడీ ఈజ్ వాచింగ్. ఎవరు నిన్ను చూడనప్పుడు నువ్వేం చేస్తున్నావో అదే నీ ప్రవర్తన. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఏమై ఉన్నామో అది దేవునికి తెలుసు. నిజంగా ఆత్మతో ప్రభుని స్తుతించగలుగుతున్నామా? నిజంగా సత్యంగా ఉన్నామా? అన్ని విషయాల్లో, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ దేవునికి వ్యతిరేకంగా ఏం చేయకుండా బ్రతకగలుగుతున్నామా? అది చూస్తున్నాడు దేవుడు. అది చూసిన దేవుడే నీ ఆరాధన అంగీకరించకపోవటం అనేది నీ హృదయంలో ఉన్న స్వభావాన్ని బట్టి దేవుని ఉంటుంది. ఎన్నోసార్లు పాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక కుష్ఠరోగి ఎంత మంచి యాపిల్ పండు అప్పుడే చెట్టు నుండి కోసి ఇచ్చినా మనం తీసుకోము. అలాగే మన హృదయం దుష్టత్వంతో నిండి ఉన్నప్పుడు ఎలాంటి శ్రేయస్కరమైన మాటలు మనం ఉపయోగించి ప్రభుని స్తుతించినా ఆయన ఏమాత్రం కూడా, ఎందుకు ఆయనకు కనపడిద్ది మన హృదయంలో ఉన్న కుష్టు, పాపం అనే కుష్టు, హృదయంలో ఎలాంటి కల్మషం ఉందో, ఎలాంటి ప్రాచీన స్వభావాన్ని దాచిపెట్టుకున్నామో, ఎలాంటి దుష్టత్వము, దుర్గంధము మన హృదయంలో నిండి ఉందో ఎవరికి కనపడుతుంది? అది నుండి ఉంటేనే ఏదో ఒక సందర్భంలో మనకి బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఆ దుర్గమందమంతా పోయే చోటే దేవుని సన్నిధి. ఆత్మతో సత్యంతో ప్రభు సన్నిధిలో ఆరాధించి కన్నీరు కాచి పశ్చాత్తాపంతో మనలో నుండి వస్తే చూడండి కన్నీరు, అది మన హృదయంలో ఉన్న కల్మషాన్ని ఏం చేస్తుంది? కొట్టుకొని పోయేటట్లుగా చేస్తుంది. ఒక గ్లాసులో చెడ్డ నీళ్ళు ఉన్నప్పుడు మంచి నీళ్ళు పోస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? దానిలో ఉన్న చెత్త అంతా ఏమైపోతుంది? బయటకు పోతుంది. పోయిపోతే అలాగే నిలిచి ఉంటుంది. అది అక్కడే నిలవ ఉండి కంపు కుట్టతుంది అనమాట. కాబట్టి మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతో చేయండి, సత్యంగా చేయండి, హృదయ అంతరంగంలో పశ్చాత్తాపడండి. మనం ఎవరు లోపం లేని వారు ఏమీ కాదు. ఎన్నో సందర్భాల్లో దేవుని కొరకు జీవించాలనుకునే వారికి ఎన్నో పోరాటాలు వస్తాయి. ప్రభు నీలాగా బ్రతకాలని ఆశపడుతున్నాను, నీ సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నాను, నాకు కావాల్సింది అదే అని మనము దాని కొరకు ఎదురు చూస్తూ ప్రయాసపడుతున్నప్పుడు ఆ విషయంలోనే మన యొక్క సాక్ష్యాన్ని దెబ్బతీసేవారు, ఆ విషయంలోనే మన బలహీనపరిచేవారు మనకి ఎదురవుతూ ఉంటారు. అలాంటి సమయంలో మనం కృంగిపోయి అక్కడే ఉంటే మనం స్టాగ్నెట్ అయిపోతాం. కానీ ప్రభు నన్ను శుద్ధీకరించు, నా కృపనివ్వని చెప్పేసి మనం లేచి ప్రభుని ఆరాధించి అందరు లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో మన జీవితాలని సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకుంటూ